John chapter 15, verse 7. If you abide in me, and my words abide in you, ask whatever you wish, and it will be done for you. 7వ వచనము, నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. నా యందు మీరును మీ యందు నా మాటలను, అంటే దేవునిలో మనం నిలిచి ఉన్నటువంటి ఆయనతో మరి క్లోజ్గా ఉండటం అంటే అనుక్షణం ఆయన్ని అడిగి మన పనులను చేసుకునే వారంగాను, ప్రతి విషయంలో ఆయన దగ్గర విచారణ చేయ వారంగానే ఉంటాము. మన డాడీ దగ్గరికి వెళ్ళి మనం ఏంటి డాడీ ఈ పని చేయమంటారా వద్దా అని అడుగుతాం కదా, అలా విచారణ చేయాలని దేవుడు కోరుకొనిచున్నారు. అలా మనం అంత సత్సంబంధం కలిగి ఉంటే దేవునితో మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని చెప్తున్నారు. అంటే ఏంటి, చెడు అడిగితే ఎవరు మళ్ళీ మంచి మాత్రమే దేవుడు చేస్తారు. కాబట్టి మంచికి సంబంధించి మనం ఏదన్నా అడిగితే దేవుడు మనకి ఇచ్చేవారుగా ఉంటారు. అది ఎప్పుడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల, ఒక కండిషన్ పెట్టారన్నమాట. అది దాని ప్రకారం జరిగితేనే మనకిస్తారు మనం అడిగిన దేవుడు.